అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ డయింగ్ డిక్లరేషన్. డయింగ్ డిక్లరేషన్ అంటే ఏమిటి? అంటే మరణవాక్యం. ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు చివరగా చెప్పేటటువంటి విషయం జడ్జి గారు కన్సిడర్ చేస్తారా? చట్టం ప్రకారం వర్తిస్తుందా? జడ్జి గారు అతను చెప్పినటువంటి దాన్ని చూసి ఖచ్చితంగా ఇతను నిజమే చెప్పాడని నిర్ణయించుకొని శిక్షలు, ఫైన్లు విధిస్తారా? ఎలా ఉంటాయి అనేటటువంటిది ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ముఖ్యమైన లీగల్ పాయింట్ ఇది. కొత్తగా వచ్చిన జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ ఉండే కన్ఫ్యూజన్ ఏమంటే డయింగ్ డిక్లరేషన్ మరణవాక్యం అనేది ఫైనలా, దాన్ని బట్టే జడ్జి గారు పనిష్మెంట్ ఇస్తారా లేక వేరే ఇంకేదైనా పరిశీలిస్తారా అనే విషయాన్ని మనం చెక్ చేయాలి. కేవలం పూర్తిగా దాని ఆధారంగానే అదే ఫైనల్ అనుకుంటారా అనే విషయాలు కూడా ఇప్పుడు చూద్దాం. లెట్స్ మూవ్ ఇంటు ద వీడియో. మరణవాక్యం అంటే ఒక వ్యక్తి తన మరణానికి ముందు తాను ఎలా గాయపడ్డాడు, ఎవరి వల్ల గాయపడ్డాడు, అసలు ఏం జరిగిందనే విషయాలు మాటల్లో ఉండొచ్చు. జెస్చర్స్ అంటే సిగ్నల్స్, సైగల్స్ ఇలా 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 చూపించటం చనిపోవడానికి ముందు చెప్పిన మాట కాబట్టి చట్టం దాన్ని చాలా సీరియస్గా తీసుకునే అవకాశం మన ఇండియన్ చట్టంలో ఉంది. ఈ ప్రశ్నకి సమాధానం స్పష్టంగా అవును అనే చెప్పుకోవచ్చు. జడ్జి గారు మరణవాక్యాన్ని ఖచ్చితంగా పరిగణిస్తారు. ప్రతి మరణవాక్యం నమ్మదగిందేనా, దాన్ని పూర్తిగా గుడ్డిగా నమ్మాలా అంటే కాదు. జడ్జి గారు కొన్ని ముఖ్యమైన అంశాలు పరిశీలించి ఆ తర్వాతే దానిపై ఆధారపడి తీర్పులు చెప్పడం జరుగుతుంది. కొత్త చట్టాలు ఇప్పుడు వచ్చినాయి. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పాతది, ఇప్పుడు బిఎస్ఏ భారతీయ సాక్ష్య అధినియం. ఈ బిఎస్ఏలో మరణవాక్యానికి సంబంధించినటువంటి ఒక నిబంధన ఉంది, ఒక చట్టం. సెక్షన్ 26A ప్రకారము చనిపోతున్న వ్యక్తి తన మరణానికి కారణమైన పరిస్థితులు ఏం జరిగిందనేటటువంటిది కోర్టు పరిగణించే అవకాశం ఉంది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం ఈ కొత్త చట్టాల్లో ముఖ్యంగా సాక్ష్యం అనేటటువంటిది ప్రధాన పాత్ర వహిస్తుంది. బిఎస్ఏలో జడ్జి ఏ విషయాలు చెక్ చేస్తారు అనేటటువంటిది ఫస్ట్ మనం చూద్దాం. లాయర్గా మన జూనియర్ కావచ్చు, సీనియర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, జడ్జి గారు మరణవాక్యాన్ని అంటే డయింగ్ డిక్లరేషన్ పరిగణించేటప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ వ్యక్తి స్వచ్ఛందంగా మాట్లాడాడండి, మాట్లాడే సమయంలో అతనికి స్పృహ, జ్ఞాపక శక్తి, మనసు బాగుందా, మైండ్ బాగుందా, ఎవరి యొక్క బలవంతం లేకుండా, ఒత్తిడి లేకుండా చెప్పారా, లేక మాటల్లో స్పష్టత, స్థిరత్వం ఉందా లేదా అనేటటువంటిది కూడా జడ్జి గారు పరిశీలిస్తారు. ఒకటి కంటే ఎక్కువ మరణవాక్యాలు ఉంటే ఒకదానికొకటి కలిసి ఉన్నాయా, విరుద్ధంగా ఉన్నాయా అనేది కూడా జడ్జి గారు పరిశీలిస్తారు. అవన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని జడ్జి గారు భావిస్తే అప్పుడు తీర్పు చెప్పడం జరుగుతుంది. కేవలం ఒక డయింగ్ డిక్లరేషన్తో శిక్ష పడుతుందా అంటే అవును అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఎన్నో కేసుల్లో ఈ యొక్క మరణవాక్యం స్పష్టంగా నమ్మదగినదిగా, ఎటువంటి అనుమానం లేకుండా అదొక్కటే ఆధారంగా కూడా శిక్ష విధించిన సందర్భాలు ఉన్నాయని కూడా మనం పరిశీలించవచ్చు. కానీ చిన్న అనుమానం, కోర్టు వారు ఇది నిజమా కాదా, అసలేంటి అనేది కూడా చూస్తారు. ఎందుకంటే ఈ జూనియర్ అడ్వకేట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్పుకుందాం. జూనియర్ అడ్వకేట్స్ గుర్తుంచుకోవాల్సిన విషయం, మరణవాక్యం ఎవరు రికార్డ్ చేశారనేది ఇంపార్టెంట్. మెజిస్ట్రేట్ గారు రికార్డ్ చేస్తే స్ట్రెంత్ ఎక్కువ, డాక్టర్ రాసినా కూడా కోర్టు బాగా స్ట్రెంత్గా పరిగణలోకి తీసుకుంటుంది. పోలీస్ రికార్డు చేసినా కూడా పరిస్థితులను బట్టి నమ్మకం చేస్తారు. అయితే ప్రతి కేసు కూడా పరిస్థితుల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. నిజంగా నిజం చెప్పాడా, కక్షపూరితంగా చెప్పాడా అనేటటువంటిది ఉంది. అయితే భారతీయులు ఎక్కువగా నిజమే చెప్పే అవకాశం ఉందనేటటువంటిది మరణవాక్యం ఒక శక్తివంతమైన సాక్ష్యం. ఇది భారతీయ సాక్ష్య అధినియంలో 26A సెక్షన్ కింద వస్తుంది. జడ్జి గారు దాన్ని క్లియర్గా నమ్మరు. సరైనదిగా అనిపిస్తే మాత్రమే దాని మీద తీర్పిస్తారే తప్ప అలా చేయరనేటటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ క్లారిటీ కోసం ఒక కథ చెప్పుకుందాం. అంటే ఒక స్టోరీ ఎగ్జాంపుల్ అనమాట, ఒక మరణవాక్యానికి సంబంధించి. అనే వ్యక్తి గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు అనుకుందాం. ఒక రాత్రి అతనికి పొలంలో గొడవ జరిగింది. ఆ గొడవలో అతన్ని తీవ్ర గాయాలయ్యాయి, బాగా దెబ్బలు తగిలి హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అతను చెప్తాడు, నన్ను ఇలా కొట్టారండి, ఇలా జరిగింది, అలా జరిగిందని. నన్ను నా పొరుగువాడు కర్రతో కొట్టాడు, అక్కడున్న చిలకపారతో కొట్టాడు, గొడ్డలతో కొట్టాడు, ఇలా ఇలా కొట్టాడని చెప్తాడు. భూమి విషయంలో గొడవ జరిగిందని చెప్తాడు. ఆ మాటల్లో స్పష్టంగా పూర్తి స్పృహలో చెప్పాడా లేదా, చెప్పే సమయంలో దాన్ని ఎవరు రికార్డ్ చేశారు, మెజిస్ట్రేట్ గారు చేశారా,
డాక్టర్ గారు ఉన్నారా, ఎవరున్నారా అనేటటువంటి విషయాలన్నీ పరిశీలిస్తారు. కొన్ని గంటల తర్వాత రమేష్ మృతి చెందాడు. కోర్టులో ఈ మాటలే మరణవాక్యం అయ్యాయి. జడ్జి గారు అవన్నీ నమ్మదగినవని భావించి నిందితుడికి శిక్ష విధించారు. ఒకవేళ నమ్మకపోతే అతను చెప్పిన దాంట్లో అబద్ధమా అనేటటువంటిది ఎలా పరిగణిస్తారంటే, పక్కన రికార్డు అతను చెప్పినటువంటి దాన్ని రికార్డు చేసిన వ్యక్తి మ్యాజిస్ట్రేటా, డాక్టరా, పోలీసా, వారు ఎంతవరకు జెన్యూన్‌గా ఉన్నారని పరిశీలిస్తారు. కాబట్టి డైయింగ్ డిక్లరేషన్ అనేటటువంటిది కేవలం ఒక్కదానితోనే కాకుండా అన్నీ పరిశీలించి మాత్రమే తీర్పు ఇవ్వడం జరుగుతుంది కనుక, దాని గురించి మనం కంగారు పడకుండా డైయింగ్ డిక్లరేషన్ అనేది ప్రాపర్‌గా పెట్టుకొని డాక్యుమెంట్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. కేసు గెలవటానికి కానీ, జస్టిస్ చేయటానికి కానీ. ఫ్రెండ్స్, యాజ్ పర్ మై కన్సర్న్ నాకనిపించింది ఇలాగే చూస్తారని అనిపించింది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా జూనియర్స్ కానీ ఎవరైనా కూడా ఒక డైయింగ్ డిక్లరేషన్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే అన్నీ పరిశీలించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ డిఫరెంట్ కంటెంట్స్ ఫర్ జూనియర్స్ అండ్ LLB స్టూడెంట్స్.